నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పిండి ముద్దలు అని చూస్తున్నారా? ఇది తొక్కుల లడ్డు చేయడానికండి. తొక్కుల లడ్డు అంటే శనగపిండి లడ్డు అనమాట. బేసన్ లడ్డు అంటారు కదా, అది నార్మల్. దీన్ని బందర్ లడ్డు అని కూడా అంటారు. దీనికోసం అయితే శనగపిండిని ఇలా చపాతీ పిండిలా కలుపుకుని ఇలా తాలికలు చేసుకుని నూనెలో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మ అయితే డీప్ ఫ్రై చేస్తుంది. ఈ విధంగా మనకి ఇవి క్రిస్పీగా అయ్యే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఇంత వంటలు ఎందుకు చేస్తున్నామంటే, సంక్రాంతికి ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తాం కదా, తిరిగి వచ్చేటప్పుడు ఇలా స్వీట్ అయితే చేసి పెడతారండి. ఈ స్వీట్స్ని మనం బంధువులకి చుట్టాలకి పంచిపెట్టుకుంటాం అనమాట. ఈ విధంగా మొత్తం తాలికలు అయితే చేసిందండి. ఈ విధంగా తాలికలన్నీ కూడా ఒక రోజు అయితే చేసింది. ఇంకా వీటిని మనం మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా ఉంటే మనకి మిక్సీలో గ్రైండ్ అవ్వనమాట. ఇలాగైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి. నేను ఇక్కడైతే రాయితో దంచుతున్నాను. దీనివల్ల టైం అయితే లేట్ అవుతుందని రోట్లో వేసి దంచుతున్నాము. ఇంతకుముందు అయితే ఇలాగ రాయితో దంచిన తర్వాత పిండి మిల్లుకి ఇచ్చేసి పిండి పట్టించుకునే వాళ్ళము. ఇప్పుడైతే రోట్లో దంచేసుకుంటే మనకి సగం వరకు మెత్తగా నలిగిపోతాయి. ఇంకా తర్వాత వీటిని మిక్సీలో వేసుకుని పిండి చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ రోట్లో అయితే అమ్మ వేసి దంచేస్తుంది. తొందరగానే నలిగిపోతాయి. రోట్లో మనకి మిక్సీ వేసుకుని పిండి ఆడుకోవడమే కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. ఈ విధంగా అయితే దంచేసుకోవాలి. ఇవి మనకి క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి తొందరగానే దంచేసుకోవచ్చు. ఇలాగైతే అవుతాయి. వీటిలో మనం మళ్ళీ ఎక్కువ పెద్ద ముక్కల్లో ఉన్నవి తీసుకుని దంచేసుకోవచ్చు. ఇలా దంచేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కింద పడకుండా ఉంటుందని కింద అయితే ఒక చీర అయితే వేసేసాము. ఇంకా ఇవన్నీ కూడా దంచేసుకుని మళ్ళీ మిక్సీలో వేసి పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు అయితే పిండి వంటలకి బియ్య పిండి ఇవన్నీ కూడా పాత రోజుల్లో ఇలా రోట్లలోనే దంచుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు అంత ఓపిక టైం ఎవరికి ఉంటుంది చెప్పండి. ఇంకా పిండి మిల్లులు వచ్చేసాయి కాబట్టి చక్కగా మిల్లుకి ఇచ్చేసుకుని పిండి అయితే చేయించేసుకుంటున్నారు. అయితే ఇవైతే పిండి మిల్లులో వేయరనమాట. ఇంతకుముందు అయితే మేము ఇలాగ చిన్నగా దంచేసుకుని రాయితో దంచాను కదా ముందు, అలా రాయితో దంచేసుకున్న తర్వాత పిండి మిల్లుకి అయితే పట్టించే వాళ్ళము. ఇప్పుడైతే ఎవరు కూడా పట్టట్లేదనమాట. ఇలా చక్కగా మనం రోట్లో దంచేసుకుని మిక్సీకి వేసేసుకుని మెత్తగా పిండిలాగా చేసుకోవాలన్నమాట. ఈ పిండి కూడా మనకి బొంబాయి రవ్వ మిక్సీ వేసుకుంటే ఎలా వస్తుందో అలా అయితే పిండిలా చేసుకోవాలి. మరి బాగా మెత్తగా ఉండవసరం లేదు, కొద్దిగా బరకగానే తగులుతూ ఉంటుంది. అలాగైతేనే బాగుంటుంది అనమాట. ఇంకా పండగకి అయితే కంపల్సరీ స్వీట్ అయితే పట్టుకెళ్ళడం కంపల్సరీ అండి. సిటీస్లో అయితే పెద్దగా పట్టింపు ఉండదు, కానీ పల్లెటూరులో అయితే అలాగే చిన్న చిన్న టౌన్స్లోను పుట్టింటి నుంచి ఆడపిల్లలకి ఇలాగ స్వీట్స్ తీసుకెళ్తారనమాట. ఎక్కువగా ఇంట్లో వరకు తీసుకెళ్తారు, అది వేరే విషయం. కానీ చుట్టుపక్కల బంధువులకి వాళ్ళకి పెట్టడానికి అయితే కంపల్సరీగా ఇలా స్వీట్ అయితే తీసుకెళ్తారు. లేదంటే పుట్టింటి నుంచి ఏమీ తెచ్చుకోలేదా అని అంటుంటూ ఉంటారనమాట. నాకైతే అమ్మ ఎప్పుడు ఇలాగా లడ్డూలు అయితే బెల్లం బూందీ లడ్డు కానీ ఇలా తొక్కుల లడ్డు కానీ చేస్తుందండి. ఈసారి అయితే బెల్లం బూందీ లడ్డు చేయలేదు, ఎక్కువగా ఈ రెండే చేస్తుంది అనమాట. బెల్లం బూందీ లడ్డు అయితే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని తొక్కుల లడ్డు అయితే చేసింది. ఇంకా పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు ఇలా చక్కగా కొత్త చీర కట్టేసుకుని, అమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెట్టిన కొత్త చీర కట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని అయితే స్వీట్ పట్టుకుని వెళ్తామన్నమాట. లడ్డూలు అయితే చూసారు కదా, పెద్ద క్యాన్ నిండా వచ్చాయి. మనకి తొక్కుల లడ్డు అనేది క్వాంటిటీ ఎక్కువగా కనపడదండి, కానీ చాలా వెయిట్ ఉంటుంది. బెల్లం బూందీ లడ్డు కానీ మిగిలినవి ఏవైనా కూడా మనకి వండినవి క్వాంటిటీ ఎక్కువగా ఉంటాయి. ఇవైతే బరువు ఉంటాయి కానీ క్వాంటిటీ కనపడదు అనమాట. ఇవి దగ్గరగా ఒక 13 నుంచి 14 కేజీల వరకే అయితే లడ్డూలు చేసిందండి. ఇంకా జంతికలు అవి పట్టుకొని వచ్చేసాను. ఇంకా ఊర్లోనే కాబట్టి ఆటో ఛార్జీలు బస్ ఛార్జీలు ఏమీ లేవు కదా. అమ్మ నేను ఇద్దరం కలిసి క్యాన్ అయితే మోసుకుని వచ్చామన్నమాట. ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఈ లడ్డూలు తేవడమే కాదు, ఇంక ఇవన్నీ కూడా చుట్టాలకు పంచిపెట్టాలి కదా, మళ్ళీ ఎవరిని కూడా మిస్ కాకూడదు. అందుకని ఇవన్నీ కూడా ఇలా ప్యాకింగ్ అయితే చేసేసి దగ్గర వాళ్ళకైతే ఇలా ప్యాకింగ్ అయితే చేసాము. ఇంకా ఇంటి పక్క వాళ్ళందరికీ కూడా ఈ లడ్డూలు అయితే పంచాలి. మనం ఇవి తయారు చేయడానికి ఒక 2 రోజులు అయితే పట్టిందండి. పంచిపెట్టడానికి అరగంటలో మొత్తం క్యాన్ అయితే కూడా ఖాళీ అయిపోయింది. మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలానే స్వీట్స్ తెచ్చుకుంటారా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.